ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు నిన్ను దూరం పెడుతున్నాడో తెలుసుకో. మళ్ళీ మీరు కలుస్తారా లేదా అని ఆలోచిస్తున్నావు కదమ్మా. తప్పకుండా కలుస్తారు. నేను చెప్పేది విన్నావు అంటే ఎంతో ఆనందిస్తావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో, ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే చాలామంది గురువుగారు గురించి అడుగుతున్నారు కదండి. అక్క, గురువుగారు గురించి చెబుతున్నారు కదా, నిజంగా ఒక ఫోన్ కాల్ చేస్తే మన సమస్యలు తీరిపోతాయా అని అడుగుతున్నారు కదండి. 100కి 100% నిజమండి. మీరు నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీ సమస్య ఏమిటో చెప్పండి. తప్పకుండా గురువుగారు ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువుగారికి చూపించుకుంటున్నారు. వారి సమస్యలకి పరిష్కారం అనేది చెప్పించుకుంటున్నారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచిగా జరుగుతుందండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఉన్న రోజులను బట్టి ఎవరికి వాళ్ళే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని ఇష్టపడుతూ ఉంటారు కదండి. ఎంతో ప్రియారిటీ ఇస్తారు, ఎంతో అభిమానం చూపిస్తారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ లైఫ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి ఎంతో ప్రేమనైతే ఆ వ్యక్తి మీద పెంచుకుంటారండి. కానీ ఆ ఎదుటి వ్యక్తి మీరు చూపించిన ప్రేమని అర్థం చేసుకోకుండా ఒక కన్ఫ్యూజన్లో పెట్టేసి మిమ్మల్ని అయోమయంలో పాడేస్తారు. మీకు అయితే ఏమీ అర్థం కాదు. నేను ఇంత ప్రేమను చూపిస్తున్నాను కదా, ఇంత ఇంపార్టెంట్ ఇస్తున్నాను, ఎంత అభిమానం చూపిస్తున్నాను, అయినా కానీ నా పర్సన్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు, నన్నైతే చాలా దూరం పెడుతున్నారు అని కొంతమంది అయితే చాలా బాధపడుతూ ఉంటారు కదండి. ఇక వీడియోలో అయితేనండి, మీ మనసులో ఉన్న వ్యక్తి అది ఎవరైనా కావచ్చండి. సిచ్యుయేషన్ బట్టి అయితే మీరు తీసుకోండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనసులో ఉన్న ఈ వ్యక్తికి అయితే మీరంటే చాలా ఇష్టమైతే ఉందండి. వాళ్ళు మొదట్లో అయితే మీ విషయంలో చాలా జెన్యూన్గా ఉన్నారండి. నిజమైన ప్రేమని మీకైతే చూపించారు. అలాగే మీ ప్రేమని కూడా వాళ్ళు తీసుకున్నారు. మనసులో అయితే మీకు ఎంతో మంచి స్థానాన్ని ఇచ్చారు. మిమ్మల్ని ఎలాంటి చీటింగ్ చేయాలి అని అనుకోలేదు. మీకు నిజమైన ప్రేమను ఇచ్చి మీతో ఒక రిలేషన్షిప్ అయితే వాళ్ళు ఊహించుకున్నారండి. రిలేషన్షిప్లో అయితే వారు చాలా చాలా ఆశలైతే పెంచుకున్నారండి. సడన్గా మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ వల్ల ఇదంతా కూడా కోల్పోయారండి. ఆ మూడో వ్యక్తి మీ పర్సన్ సైడ్ నుంచైనా కావచ్చు, లేదంటే మీ సైడ్ నుంచైనా కావచ్చండి. ఏ సైడ్ నుంచి అయినా సరే మూడో వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి. ఆ వ్యక్తి వల్ల మీ మీద ప్రేమ అనేది చూపించలేకపోతున్నారు. అలాగే ఆ వ్యక్తి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. లైఫ్ను ముందుకు తీసుకువెళ్ళాలా, లేదంటే ఇక్కడితో మీతో ప్రయాణం ఆపేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. దీని అంతటికీ కూడా కారణం ఆ మూడో వ్యక్తేనండి. వాళ్ళకైతే మీ మీద చాలా అంటే చాలా ఇష్టమైతే ఉంది. మనసులో చాలా ప్రేమ ఉంది. అలాగే నిజాయితీగా మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఇప్పటికీ కూడా మీ మీద చాలా ప్రేమ, ఇష్టం అనేది ఉంది. మీతో చెప్పుకోవాలని అనుకున్న మూడో వ్యక్తి అడ్డుపడుతున్నారండి. అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్లో మీరు వారి గురించి ఎంతైతే బాధపడుతున్నారో, ఎంతైతే ఆలోచిస్తున్నారో, ఇంతే బాధని ఆ వ్యక్తి కూడా అనుభవిస్తున్నారండి. అలాగే ఇప్పుడు ఆ వ్యక్తికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది అసలు ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఆ వ్యక్తి మనసు అయితే చాలా బాధాకరంగా, చాలా బడన్గా అయితే ఉందండి. కానీ ఆ వ్యక్తికి అయితే ఎలాగైనా నీ లైఫ్లోకి రావాలి అని, నీతో మాట్లాడాలి అని, నీతో రిలేషన్షిప్ కొనసాగించాలి అని, ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇక్కడితో వదిలేసి ముందు ఎలా ఉన్నామో అలా ప్రేమగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి. ఈ వ్యక్తి ఇలా మంచిగా ఆలోచిస్తునేసరికి మూడో వ్యక్తి పాస్ట్లో జరిగిన చిన్న చిన్న మీ ఇద్దరి మధ్య జరిగిన పొరపాట్ల గురించి గుర్తు చేయడం వల్ల మళ్ళీ ఆ వ్యక్తి ఆలోచించి మళ్ళీ ఆగిపోతున్నారండి. ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ బట్టి అయితే ఆ వ్యక్తి మీ గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు. కేవలం ఆ మూడో వ్యక్తి కారణం. ఆ మూడో వ్యక్తి ఎప్పుడైతే దూరం అవుతారో తప్పకుండా ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తారండి. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అయితే కొనసాగుతుందండి. మీరైతే కొంచెం ఓపికగా, ధైర్యంగా ఉండండి.
మీరైతే కొంచెం సహనంగా ఉండాలండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏది పడితే అది మాట్లాడటం, సహనం కోల్పోవటం లాంటివి చేస్తే ఆ వ్యక్తి తీసుకోలేరండి. మీరు ఆలోచించి మాట్లాడండి. ఈ వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. వల్లైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆ వ్యక్తికైతే మీతో మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, వివాహ బంధంగా మారాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. కేవలం మూడో వ్యక్తి వల్లే మిమ్మల్ని దూరం పెడుతున్నారండి. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ అయితే ఎండ్ అయిపోయి మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇంతకు ముందులా ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకు కొంచెం టైం అయితే పడుతుంది. మీరు కొంచెం వెయిట్ చేయండి, సహనంతో ఉండండి. అలాగే మీరు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడండి. మీ ప్రేమనైతే వాళ్ళకి ఇవ్వండి. అలాగే వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు మళ్ళీ కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏమిటి అంటే మీ మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడు మీరైతే ఒకరిని ఒకరు చర్చించుకోవాలండి. ఆ వ్యక్తి వల్ల ఇలా జరుగుతుందా అని ఆలోచించుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటే మీ రిలేషన్షిప్ అనేది చక్కగా సాగుతుందండి. అలాగే ఇప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తి నేచర్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మనసులో ఏమున్నా సరే బయట పెట్టరు. అది కష్టమైన, సుఖమైన, నష్టమైన ఏది కూడా బయట పెట్టరు. మనసులోనే ఉంచుకుంటారు. మనసులో పెట్టేసుకుని బాధపడుతూ ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారండి. నేను అనుకున్నదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు అని అయితే ఆ వ్యక్తి డిసిషన్స్ అయితే తీసేసుకుంటారండి. ఒక్కరే నిర్ణయం తీసుకోవటం వలన ఇద్దరూ కూడా సఫర్ అవుతున్నారు కదండి. కాబట్టి ఇద్దరూ కూడా ఓపెన్గా ఒకరికి ఒకరైతే మాట్లాడుకోవాలండి. ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏమిటి అని తెలుసుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉంటుందండి. ఇలా చేయకపోవటం వలన ఆ వ్యక్తి తనలో తనే ఆలోచించుకుని అలా ఉండటం వలన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయండి. ఈ పర్సన్ తన బాధ ఏది కూడా బయట పెట్టకపోవటం వలన మీకేమనిపిస్తుంది అంటే ఈ కారణం చేత మీరైతే చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే ఆ వ్యక్తికి నా మీద ఇష్టం ఉందా, ప్రేమ ఉందా, అసలు నా గురించి ఏమో ఆలోచిస్తున్నారు అని అయితే చాలా చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ ఇదంతా అయితే కొద్ది కాలం మాత్రమేనండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అర్థం చేసుకుని మీ లైఫ్లోకి వస్తారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది మంచిగా ఉంటుందండి. ముందుగా ఉన్నట్టు సంతోషంగా ఉంటారు. మళ్ళీ తప్పకుండా కలుస్తారు. కాకపోతే మీరైతే గతంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని మీ మనసులో ఉన్న వ్యక్తి పట్ల ద్వేషంగా ఉండవద్దు. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఆలోచించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. మీ రిలేషన్షిప్ అయితే చాలా బెటర్గా ఉందండి. ఖచ్చితంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మళ్ళీ కలుస్తారు. నా ఆశీస్సులతోటి మీ ఇరువైపు పెద్దలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు. మీ బంధం బలపడుతుందమ్మా. వివాహ బంధంగా మారుతుంది. మీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. మీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి. మీ కుటుంబం పైన నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.